ముందుగా ఎవరి మీద చేయాలి? శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి? బంధువులు అంటే ముందు కాంగ్రెస్ వారి మీద చేయండి. మీరు కాంగ్రెస్ వారి లేవా FTLలో ఉన్నాయని చెప్పి పేపర్లలో న్యూస్ వచ్చాయి కదా. కాంగ్రెస్ వారివి, రాజకీయ నాయకులవి, ఏ పార్టీ అయినా కానీ, మా పార్టీ అయినా కానీ పర్వాలేదు, రాజకీయ నాయకులవి, పెద్ద బడా బాబులవి. రెండో విషయం అండి, ఎంఐఎం ఈవెన్ కాంగ్రెస్ కన్నా, బీఆర్ఎస్ కన్నా, బీజేపీ కన్నా బడా బాబులు. ఎందుకనంటే వీరంతా, మా పార్టీ అయితే అధికారంలోకి రాలేదు రాష్ట్రంలో, వస్తే బీఆర్ఎస్ వచ్చింది, అంతకుముందు టీడీపీ వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ కూడా ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా ఉంది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ ఓల్డ్ సిటీలో మాత్రము ఎంఐఎందే రాజ్యం నడుస్తుంది. మరి అట్లాంటి వారు పర్మనెంట్ గా అధికారంలో ఉండేవారు, వీరందరికంటే పెద్దవారు వారు. ముందు వారిది అది డైరెక్ట్ గా చెరువు లోపల. హైడ్రా ఏర్పడిన కొత్తలో కొందరు రాజకీయ నేతల నిర్మాణాలు కూల్చివేశారనే ప్రచారం జరిగింది. కనీసం ఇప్పుడు అటువైపు కూడా వెళ్ళట్లేదు. అసలు మొత్తం మధ్యతరగతి పేద ప్రజలపైన పవని గారు చెప్పారు, వాళ్ళ తమ్ముడిదో అన్నదో ఉంది కదా అని చెప్పి, ఇట్లాంటివి చాలానే అందరూ చెప్పుకొచ్చారు. సో ముందు ఓవైసీ గారిది అది ఎక్కడ కట్టారు? చెరువులో పూడ్చి మరీ చెరువు లోపల కట్టారండి. క్లియర్ గా కనిపిస్తోంది, మీరు గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్తే ఫోటోలతో సహా. అది ఎన్నో అంతస్తుల భవనం. ముందు అట్లాంటి బడాబాబులవి క్లియర్ చేయండి. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పింది అదే. నెక్స్ట్ విషయం అండి, మీరు ఇప్పుడు FTL అంటే కూడా FTLలో ఉన్న భూమి కూడా పట్టా భూములు ఉంటాయి చాలా మందివి. సో ఆ పట్టా భూముల్లోనైనా కానీ ఒకవేళ ఇప్పుడు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు కట్టుకోవడానికి? చాలా మందికి పర్మిషన్లు ఉన్నాయి. ఒరిజినల్ గా కట్టిన వాళ్ళు అమ్ముకుని వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంకొకసారి అమ్ముకున్నారు, రెండు మూడు సార్లు కూడా చేతులు మారాయి. ఎందుకు మారాయి? మనము గవర్నమెంట్ పత్రాలు చూస్తున్నాం. ప్రజలు గవర్నమెంట్ రాజముద్రని నమ్ముతున్నారు. పర్మిట్లు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి. ఆ ఇచ్చింది ఎవరు? వారి మీద చర్యలేవి, ప్రభుత్వమే ఇచ్చింది. ముందు నీ ప్రభుత్వానిది తప్పు అంటే ఏదో రేవంత్ గారు వచ్చినాకనే అని కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వము, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వారి సంగతి. ముందు నువ్వు క్షమాపణలు చెప్పి, తప్పుగా ఇచ్చిన పర్మిషన్లు ఎవరైతే ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో వారిని విచారించి సస్పెండ్ చేసి అరెస్టులు చేసి, ముందు గవర్నమెంట్ సైడ్ నుంచి జరిగిన తప్పిదాన్ని సరి చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పర్మిషన్లు ఉండి ఇండ్లు కట్టుకున్న వారికి, మరి వారు గవర్నమెంట్ ని నమ్మే కదా పర్మిషన్లు వచ్చాయని చెప్పి వారు కట్టుకున్నదైనా కొనుక్కున్నదైనా వారిదేమి తప్పు? వారి తప్పు లేనప్పుడు మరి వారికి నష్టపరిహారం ఇవ్వాలి. వాటికి అనుమతులు ఇచ్చినప్పుడు ట్యాక్సులు కట్టించుకున్నప్పుడు తెలియాలి కదా అవి అక్రమ. నిన్ననండి వారం రోజుల క్రితం రిజిస్ట్రేషన్ అయింది, లక్షలు రిజిస్ట్రేషన్ కట్టారట. వారం రోజులు కాలేదు రిజిస్ట్రేషన్ అయ్యి వచ్చి కూల్చేశారు. లక్షలు మరి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకుంది, డబ్బులు వసూలు చేసింది. వీళ్ళు విక్టిమ్సా, బాధితులా, లేకపోతే ఆక్రమణదారులా? ఉండొచ్చుగాక కొంతమంది నిజంగానే అసలు కబ్జాలు చేసిన వారు వేరు, మళ్ళీ వారు ఉండొచ్చుగాక. మరి ఏం నిద్రపోతుందా ప్రభుత్వం 40 ఏళ్ల నుంచి? ఇవి ఈ రోజు జరిగినవే కాదు. మూసి దీంట్లో నదీ ప్రాంతంలో నేను 40 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఒకప్పుడు అందులో బట్టలు ఉతికేవారు. అట్లాంటిది ఈరోజు పొల్యూషన్ జరిగింది ఒక సైడ్, ఇంకొక సైడ్ ఏమో అది సన్నగా అయిపోయింది. ఎందుకంటే మూసి లోపలికే ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం మొదలు పెట్టారు. మరి ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకి ఇది ప్రభుత్వం అండి. అది రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారా, కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారా, ఇదంతా సంబంధం ఉండదు. ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రభుత్వ అధికారులు ఏం చేశారు, ప్రభుత్వ రాజముద్రని నమ్మాలా లేదా? ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, బ్యాంకుల లోన్ల సంగతి ఏంటి? ఈఎంఐలు కట్టాల్సిందే, నీ ఇల్లు కూలిపోవాల్సిందే, ఈఎంఐలు కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజులు నువ్వు కట్టింది మళ్ళీ గవర్నమెంట్ ఉంచుకుంటది. ఎన్ని విధాలుగా అన్ని సైడ్స్ నుంచి అమాయకులని ఈ విధమైన చిత్రహింసలకు గురి చేయడం. అసలు హైడ్రాక్ ఒక ప్రణాళిక లేదు, చట్టబద్ధత లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు పేదలు ఉన్నారు, నిరుపేదలు, వాళ్ళకి నిజంగానే ఎక్కడ ఆవాసం లేదు. వాళ్ళు వెళ్ళిపోయి FTLలోనే కట్టుకున్నారో లేకపోతే గవర్నమెంట్ భూమిలోనే కట్టుకున్నారో, వాళ్ళు గుడిసెలు వేసుకున్నారో, రేకుల షెడ్ వేసుకున్నారో, ఏం చేసుకున్నారో వాళ్ళు ఆ ఇండ్లలో ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంది? ఆవాస్ యోజన లాంటివి కేంద్ర ప్రభుత్వాన్ని అయినా రాష్ట్ర ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ అయినా ఉన్నది ఎందుకండి? ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించడానికే కదా. వారి కూల్చేసి రోడ్డు మీద ఉండమంటే ఉండగలరా? పిల్లలు ఎడిపోతారు, స్త్రీలు ఎడిపోతారు, మహిళలు ఎడిపోతారు. రాత్రిళ్ళు ఎక్కడ ఉండాలి? వర్షం వస్తే ఎట్లా? ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి విపరీతంగా హైదరాబాద్ లో. ఎక్కడ ఉండాలి? ఏంది? ఎక్కడ తల దాచుకోవాలి? ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించకుండా ఏదో
గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక రోజు ఏదో సంచలనం క్రియేట్ చేయాలని చెప్పి హైదరాబాద్ మన వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, చెరువులు ఏవైతే ఉన్నాయో, నాలాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటినీ కాపాడడము చాలా అవసరం. లేకపోతే వర్షం వచ్చినప్పుడు రోడ్లే నాలాలు అయిపోతాయి, మన ఇండ్లే చెరువులు అయిపోతాయి. ఇది అవసరమే, కానీ చేయవలసిన పనిని చేసే విధానం కూడా ఉంటది కదా. అవును. ఆ విధానమే ఏమంటున్నామంటే పారదర్శకంగా చేయండి, అమాయకులు ఎవరో గుర్తించండి, నష్టపరిహారం చెల్లించండి, మీరు చేసిన తప్పిదాలకు మీ ఆఫీసర్లని దోషులుగా నిలబెట్టండి. ఒకవేళ ఆ బఫర్ జోన్ లో ఉన్న చేసినందుకు మీరు నోటీసులు సారీ ఇవ్వాల్సిన చెప్పండి. అవసరం ఉంది కదా. పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తున్నారు, రాజకీయ నాయకులు నోటీసులు ఇస్తున్నారు, పేదలకు అసలు అదే నోటీసులు చెప్పాను కదండి, మహాభారతం వారు చెప్పినప్పుడు, భగవద్గీత చెప్పినప్పుడు ముందు అర్జునుడు ఎందుకు సంశయించాడు? ఎదురుగా చుట్టాలు ఉన్నారని కదా, అన్నదమ్ములు ఉన్నారని కదా. ముందు మీ సొంత పార్టీ వారిని, బలమున్న వారిని, ఈవెన్ మహాభారతంలో కూడా మీరు చూడండి, యుద్ధానికి డైరెక్ట్ గా వెళ్ళిపోలేదు. 5 ఊర్లని అడిగారు కౌరవులో నుంచి, 5 ఊర్లు ఇవ్వండి అయ్యా పాండవులకి అని చెప్పి శ్రీకృష్ణుడు అడిగాడు. ఓకే. మినిమం బేసిక్ నోటీస్ ఇవ్వకుండా వచ్చేసి ఇమీడియట్ గా కూలగొట్టేసి ఇంట్లో సామాను కూడా బయటికి తీసుకొనియకుండా, కంపెనీలు నడుపుతున్న వారు, ఏదో ఫ్యాక్టరీలు నడుపుతున్న వారు, అంతకుముందు ఒకటి కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది, మాకు కొన్ని గంటలు ఇవ్వండి, ఒక రోజు ఇవ్వండి, మేము ఆ ఎక్విప్మెంట్ అన్నా తీసుకెళ్లిపోతాము, ఇది కూల్చితే కూల్చారు, తర్వాత కోర్టులో చూసుకుంటాం. కానీ ముందైతే ఆ ఎక్విప్మెంట్ నాశనం అయిపోతుందంటే కూడా ఇది లేకుండా, ఇంతకుముందు ఎవరో ప్రెగ్నెంట్ లేడీ గురించి చెప్పారు పావని గారు, అంతకుముందు ఒకసారి ఇట్లాగే ఆమె వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అనుకుంటాను, కొడుకో భర్తనో క్యాన్సర్తో ఉన్నారు, కొడుకు అనుకుంటాను, ఆమె అంత దయనీయ స్థితిలో ఉంది, రేపు బతకడానికి మళ్ళీ ఆధారం ఇదే, అయినా కానీ ఆ ఎక్విప్మెంట్ బయటికి తీస్తామంటే కూడా తీయనీయకుండా కూల్చేశారు, సో ధ్వంసం చేసేశారు. సో ఇది ఇంతకుముందు వారి వీడియో చూసినట్లుగా రేవంత్ రెడ్డి గారు వారే అన్నారు కదా, ధ్వంసం మొత్తము, విధ్వంసం. ఓకే, క్లీన్ చేయండి. మనము ఇప్పుడు గవర్నమెంట్ అయినా కానీ చాలా భూములు ఎక్వైర్ చేస్తుందండి, రోడ్లు లేకపోతే రోడ్లు ఎట్లా వేసుకోగలుగుతాము? గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుంది కదా. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి ఎక్వైర్ చేయట్లేదా 1000 కోట్లు పెట్టి? లేకపోతే రైల్వే లైన్లు వేయాలంటే ఎక్వైర్ చేయరా? సీ పోర్ట్లు కట్టాలంటే ఎక్వైర్ చేయరా? గవర్నమెంట్ ఏదన్నా ఇది ఫార్మాసిటీ లాంటివి ఇది కావాలంటే ఫ్యాక్టరీల కోసము, ఇండస్ట్రీల కోసము ఎక్వైర్ చేయదా? ల్యాండ్ చేస్తూనే ఉంటది కదా, వారికి కాంపెన్సేషన్ ఇచ్చి చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు కట్టుకున్నారు? కోట్ల రూపాయలు ఉట్టిగానే రేపు ధ్వంసం అయిపోయే అవకాశం ఉంది అంటే ఎందుకు కట్టుకుంటారు? ఎందుకనంటే ప్రభుత్వ పర్మిషన్లు ఉన్నాయి, ప్రభుత్వాలే, ఇదే ప్రభుత్వమే ఈ రోజు ఎవరైతే వస్తున్నారో. మళ్ళీ ఇంకొక విషయం చూస్తున్నాను, చూడండి, ఏ అధికారులైతే ఈ పర్మిషన్లు ఇచ్చారో, అదే అధికారులు అండి ఈరోజు హైడ్రాలో ఉంది, అదే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూసారా, ఆ బాడీలో ఉన్న వ్యక్తులనే తీసుకెళ్లి హైడ్రా కోసం ఏమి పెద్ద రిక్రూట్మెంట్ ఏం చేసి కొత్త వాళ్ళని ఏం తీసుకోలేదు, కన్సల్టెంట్లను ఇంకెవరినో బయట నుంచి తీసుకురాలేదు. ఎవరైతే ఈ పర్మిషన్లు ఇచ్చారో, ఎవరైతే దశాబ్దాలుగా ఈ ఆక్రమణలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తనట్లుగా ఉన్నారో, లేకపోతే ఏ లంచాలు తీసుకొని సప్పుడు చేయకుండా ఉన్నారో, వారే ఇప్పుడు వచ్చి ఒక చేతితోటేమో పర్మిషన్లు ఇస్తారు, ఒక చేతితోటేమో రిజిస్ట్రేషన్ కి ఫీజులు వసూలు చేస్తారు. తెల్లారు వచ్చేసి నేను ఇచ్చిన పర్మిషనే చెల్లదు, మీరు కట్టిన డబ్బులు మేమే ఉంచుకుంటాము, రిజిస్ట్రేషన్లకు కానీ ఇంకొకటి దాని ప్రాపర్టీ ట్యాక్స్లు కానీ మీరు కట్టిన అన్ని మాకే చెల్లుతాయి, కానీ మిమ్మల్ని మీ ఇల్లు మాత్రం ధ్వంసం చేస్తాం. ఇది ఎక్కడ లెక్కండి? ఇదేమి లెక్క? ఇదేం పద్ధతి? వాళ్ళ రీహాబిలిటేషన్ ఏంది? మానవీయ హైడ్రా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందా, అసలు నష్టం జరుగుతుంది? ఇక కాంగ్రెస్ పార్టీకి ఏం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. వారు ఎటువంటి ప్రెజర్, హైడ్రా విషయంలో ప్రభుత్వం ఏమనుకుంటుందో ప్రజలకు చెప్పడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి పైసలు కావాలి, పైసల కోసం రేవంత్ రెడ్డి ఇది అందాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇవ్వలేని వారివేమో ఇండ్లు కూలుతున్నాయి, ఎవరు ఇవ్వలేదో మీరు చూసుకోండి. వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళ, ఇవ్వలేని వారా మనకు అర్థమైపోతుంది కదా. తెలంగాణలో ఎంతమంది బడా బడా కాంట్రాక్టర్లు చెరువులు, నాలాలు కబ్జాలు చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వేసి ఉన్నారు.